దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే గొప్ప గొప్ప ఆశీర్వాదములతో మనల్ని నడిపించిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉన్నారో వారందరిపై తన ప్రేమను, కరుణను నూతనంగా కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. దేవుడు ఒకసారి వాగ్దానం ఇచ్చాడంటే ఆయన తప్పకుండా దాన్ని నెరవేర్చే దేవుడు. ప్రియులారా, ఆ వాగ్దానం ఎవరెవరైతే తెలుసుకొని ఉంటారో, ఆ వాగ్దానాన్ని ఎవరెవరైతే నమ్ముతూ ఉంటారో వారి జీవితంలో తప్పకుండా ఆ వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ ఉదయకాలంలో మనమందరం కూడా దేవుని నూతన ప్రేమను, కరుణను అనుభవిస్తాము ఈ రోజంతా అని మనం విశ్వసించుదాం, అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. ప్రియులారా, ప్రతిరోజు ఎంతో మందితో మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం వినే మాటలు, మనతో మాట్లాడే వారి మాటలు మనం విన్నప్పుడు కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము సాధించిన వాటి గురించి వాళ్ళు గొప్పగా చెప్తారు, కొన్నిసార్లు సలహాలను ఇస్తారు. అలాంటి విషయాలను మనం విన్నప్పుడు మనకెంతో సంతోషం. కానీ మరికొన్నిసార్లు మనకి ఎదురుగా మనతో నిలబడి మాట్లాడే వాళ్ళ మాటలు మనం విన్నప్పుడు మనకెంతో బాధగా ఉంటుంది, ఎంతో దుఃఖంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలకి మన జీవితానికి ఏ సంబంధం ఉండదు. మనము వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేయకపోయినా, వారికి మంచి చేసినా ఎటువంటి కారణం లేకుండా నిందలు మన మీద వేస్తూ ఉంటారు. ప్రియులారా, మన గురించి తెలిసిన వాళ్ళే, మనకు కుటుంబ సభ్యులే, మనకు తోడుగా ఉన్నవారే, ఎన్నోసార్లు మన వలన లాభం పొందిన వాళ్ళే అవన్నీ మర్చిపోయి అకారణంగా, కారణము లేకుండా మన మీద నిందలు వేస్తున్నప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. అదే అనుభవాన్ని కీర్తనకారుడు దావీదు రాజు 69వ కీర్తన 4వ వచనంలో చెప్తున్నాడు. ప్రభువా, నిష్కారణంగా నా మీద నిందలు మోపేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది ఉన్నారంట. ప్రియులారా, తల మీద వెంట్రుకలు ఉన్నాయో ఎవరికి వాళ్ళకి ఎన్ని ఉన్నాయో తెలుసా? కానీ తన మీద నిందలు మోపేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత అనుభవాన్ని తను పొందుతూ తన బాధనంతా ప్రభువునికి కీర్తన ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అంతమంది వాళ్ళు ఎలా ఉన్నారంటే బలవంతులుగా ఉన్నారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఎంతో బాధగా ఉంది. ఇలాంటి మాటలు నేను ఒకరోజు వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని తన బాధనంతా ప్రభుకు చెప్తున్నాడు. మనస్సులో అలాంటి బాధ ఉన్నప్పుడు ప్రియులారా, తన పరిస్థితి, తన అనుభవం ఎలా ఉందంటే, మొదటి వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు నేను ఏదో ఊబిలో కూరుకొని పోయినట్లుగా లోపలికి వెళ్తున్నానేమో అన్న అనుభవంలో ఉన్నాడు. ఆ సముద్రంలో మునిగిపోతూ ఉన్నప్పుడు కింద కాళ్ళకి ఎక్కడైనా నేల తగులుతుందేమో అని ఆశగా చూస్తున్నాడు. ఎక్కడ నేల తగలడం లేదు, ఇంకా లోపలికి వెళ్తున్నాడు. సముద్రపు కెరటములు నన్ను ముంచి వేస్తున్నట్లుగా ఉన్నాయన్న అనుభవముతో, అంటే తన మనస్సు ఎంత అల్లకల్లోలానికి గురి అయిందో, ఎన్ని ఆటుపోటులకు గురి అయిందో దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటి నిందలు మోస్తూ ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? 69వ కీర్తనలో తన కుటుంబ సభ్యుల గురించి చెప్తున్నాడు.
నా కుటుంబ సభ్యులందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా నాకు దగ్గర లేరు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఇది నిజంగా కారణం లేకుండా ఈ నిందను నా మీద వేస్తున్నారు. నేను అలాంటి ఈ నిందను మోయడానికి నేను ఆస్కారం లేదు. వాళ్ళు తప్పుగా నన్ను నిందిస్తున్నారు అని చెప్పడానికి కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా దగ్గరికి రావడం లేదంట. ప్రియులారా, ఆ పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుంది కదా. ఒకవైపు కారణం లేకుండా నిందను మోయడం, మరొక వైపు కనీసం కుటుంబ సభ్యులైనా తోడుగా ఉంటారని ఎదురు చూసినప్పుడు వాళ్ళు కూడా వదిలిపెట్టి వెళ్ళడం. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాం. అయ్యో, కుటుంబ సభ్యులు కూడా ఆదుకునే వాళ్ళు లేరే, ఇక నేను ఒంటరి వాడని అయిపోయాను అనుకున్నప్పుడు తన శరీరం యొక్క పరిస్థితిని అక్కడ చక్కగా వివరిస్తున్నాడు. ప్రియులరా, ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని అందరినీ పిలిచి పిలిచి గొంతు తడారిపోయిందంట. ఇక నేను మాట్లాడలేనేమో, సత్తువనంతా కోల్పోయి నా గొంతు తడారిపోయేంతగా, బొంగురుపోయేంతగా పిలిచినా కూడా ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు. యోబు పరిస్థితి కూడా ఇలానే ఉంది కదా. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు తన యొక్క చెలికత్తెలు కూడా ఆ వాసనను భరించలేక దూరము నుండి వెళ్ళిపోతూ నా గురించి గుసలుగా మాట్లాడుతున్నారు అని వాళ్ళు పొందిన ఆ అనుభవాన్ని చెప్తున్నప్పుడు, ప్రియులారా, మన జీవితంలో కూడా మనం అనుభవిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు అనుభవించి ఉంటాం. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా అని కీర్తనకారుడు చూసినప్పుడు చూసి కన్నులు వాచిపోయాయంట. ప్రియులారా, మనం అనుకుంటున్నాం మనకు కలిగిన బాధలు మనకు మాత్రమే ఇలాంటి అన్యాయంగా మనం నిందలు మోసామని మనం అనుకుంటున్నాం. కీర్తనకారుడు దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నవాడు అయినప్పటికీ కూడా అతని మీద కూడా ఎటువంటి కారణం లేకుండా నిందలు మోపిన అనుభవాన్ని మనందరికి కూడా వివరిస్తున్నాడు. అంటే ప్రతి తరములో కూడా మనము దైవ భయం కలిగి జీవిస్తూ ఉన్నప్పటికీ మన మీద నిందలు మోపే వాళ్ళు ఉంటారు. కాబట్టి వారిని చూసి మనము భయపడకూడదు. మరి అలాంటి సమయంలో కీర్తనకారుడు ఏం చేశాడంట, ఈ పరిస్థితి ఎందుకు నాకు వచ్చింది అని దేవుణ్ణి నిందించకుండా, ప్రభా, నాలో ఏదైనా తప్పు ఉందా, నేను నిజంగా పాపము చేసిన వాడనే, నా పాపం వలన నీకు చెడ్డ పేరు రాకూడదయ్యా, నాలో ఉన్న దోషముల వలన ఎవరు నిన్ను నిందించకూడదు అని ఉపవాస ప్రార్థన చేశాడంట. కటిక నేల మీద కూర్చొని గోనె ధరించి బూడిద చల్లుకొని తన పాపపు స్థితి కొరకు ప్రభువును ప్రాధేయపడ్డాడంట. ప్రియులారా, ఇతరులు మనల్ని నిందించినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు లేడా, చూడడం లేదా, ఎందుకు వాళ్ళ నోళ్ళు మూయించడం లేదు, దేవుడికి ఆ శక్తి లేదా అని మనము దేవుణ్ణి నిందిస్తాం. కానీ కీర్తనకారుడు చూడండి, తనలో పాపం ఏదైనా ఉందేమో, అందువల్ల దేవుడు సైతానికి అనుమతి ఇచ్చాడేమో అని తనలోని పాపపు స్థితిని తెలుసుకొని పశ్చాత్తాపపడడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఉదార స్వభావుడు, ఆయన మనల్ని రక్షించగలిగిన సమర్థుడు అని ఆ కీర్తనలో అలాంటి పరిస్థితుల్లో కూడా దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కానీ దావీదు రాజు కూడా మామూలు మనిషే కదా, ఇంకా ఆ నిందల్ని తట్టుకోలేనప్పుడు అటువంటి నిందలు వేసేవారిని గురించి వాళ్ళకు కళ్ళకు మసకలు రావాలి, వాళ్ళ యొక్క నడుములు ఊగిపోవాలి, వాళ్ళకి నష్టం జరగాలని ప్రార్థిస్తున్నాడు. కానీ ప్రియులారా, వాళ్ళు పాత నిబంధనలో ఉన్నవాళ్ళు, యేసు ప్రభు యొక్క కల్వరి ప్రేమ తెలియని వాళ్ళు. కానీ ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాం కాబట్టి మనము అలా ప్రార్థన చేయకుండా రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనంలో ఎవరెవరైతే మనకి కీడు చేస్తున్నారో మేలు చేత వాళ్ళని మనం గెలుచుకోవాలి. మనము మన మీద నిందలు వేసిన వాళ్ళైనా సరే ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆహారం పెట్టి ఆకలి తీర్చాలి. వాళ్ళు దాహముగా ఉన్నప్పుడు
వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి దాహాన్ని తీర్చాలి. వాళ్ళు పరదేశులుగా ఉన్నప్పుడు ఎవ్వరు వాళ్ళని పట్టించుకున్నప్పుడు మనము వెళ్ళి వాళ్ళకు సపర్యలు చేయాలి. అవును ప్రియులారా, ఆ దేవుని ప్రేమను మనం అనుభవించిన ప్రేమను వారికి చూపించినప్పుడు వారు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుంటారు. ఇవన్నీ చేస్తూ దేవాతి దేవుణ్ణి మనకి నిరీక్షణ కోల్పోకుండా ఆ ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ఈ పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొని రాగలిగిన ఆ దేవాతి దేవునికి వందనములు చెప్పాలి. ఆ పరిస్థితిలో మనం ఒంటరిగా ఉన్నామేమో, కీర్తనకారుడు భూమి ఆకాశములను పిలిచి ఆ ప్రభుని స్తుతించినట్లుగా మనము ఆ పరిస్థితిలో ఒంటరిగా ఉన్నప్పటికీ సృష్టిని పిలిచి ప్రభుని స్తుతించాలి. అప్పుడు తగ్గిన సమయంలో ప్రభు యొక్క అనువైన సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నా అన్నాడు. మనం కూడా ప్రతి పరిస్థితి నుండి ప్రభు తన సమయంలో పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి నిరాశలోనికి పోకుండా నిరీక్షణ కలిగి ఉండడానికి మనం అందరము ప్రభుని స్తుతించాలి. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో నువ్వు అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నావా? కారణం లేకుండా నిందలు మోస్తున్నావా? అందరికీ మంచి చేశాను, ఎందుకు నా పరిస్థితి ఇదని కన్నీరు కారుస్తున్నావా? ప్రభు యొక్క అనువైన సమయం కొరకు నిరీక్షణ కలిగి ఉండడానికి మనం కలిసి ప్రార్థించుకుందాం. ప్రభు యొక్క అనువైన సమయంలో తప్పకుండా అందరికంటే ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టగలిగిన దేవుని కృప మనకు కావాలని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా మా తల నుండి ఒక్క వెంట్రుక కూడా క్రింద పడనీయని దేవుడవయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, నాతో కలిసి ప్రార్థిస్తున్న వారిలో ఎవరైనా నిష్కారణంగా ద్వేషాన్ని, నిందలను అనుభవిస్తూ ఉన్నారేమో ప్రభా, మా శక్తికి మించి మమ్మల్ని శోధింపబడనీయని దేవుడనన్నావు ప్రభా, నీకు స్తోత్రం. మా శక్తి ఇక మించిపోయింది అన్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తా అన్నావు యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. నాయన, ఎవరెవరైతే అకారణంగా ద్వేషాన్ని, నిందలను అనుభవిస్తూ కన్నీరు కారుస్తున్నారో అయ్యా, నీ తగిన సమయము ఈరోజు నాయన కావడానికి నాయన మాకు కృపను అనుగ్రహించండి. నాయన, ఇక నుండి ఆ నిందలన్నిటిని కూడా, ఆ ద్వేషాన్ని అంతా కూడా తొలగించి ప్రభా, వారందరినీ ప్రేమించడానికి నీ ప్రేమ ద్వారా నాయన వాళ్ళని సత్యంలోనికి నడిపించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అన్ని పరిస్థితులలో ప్రభుని స్తుతించడమే మనం చేయాల్సింది. ప్రభు సన్నిధి దిగి వచ్చినప్పుడు అన్ని సమస్యలకు ప్రభు సన్నిధియే పరిష్కారం చూపును. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.